వెంకటేష్ రాణా నాగ చైతన్యతో నటించాలని ఉందంటున్నారు మూవీ మోఘల్ రామనాయుడు. ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతుందన్నారు. ఎన్టీఆర్ రాముడు భీముడు సినిమాను ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తోనే తీస్తానని అంటున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఎన్టీవీతో మాట మంతి మీకోసం. ప్రత్యేకత అనేది ఏమి లేదమ్మా. నేను ఎప్పుడు బర్త్డే అనేది ఫస్ట్ టైం ఇదే. మీరు అంతా బర్త్డే హడావుడి అని అనుకోవటం తప్పితే నేను మా స్టాఫ్ కూడా వైజాగ్ పోతే అక్కడ థియేటర్లో వర్కర్స్ అంతా బర్త్డేని సెలబ్రేట్ చేశారు. నేను జనరల్గా మా ఇంట్లో ఎవరు కూడాను మా కొడుకులు కానీ నేను కానీ ఎప్పుడు బర్త్డేకి హడావుడి చేసేది అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి బయటకు ఏదైనా పోతే భోజనాలు పోవటం, లేకపోతే ఇంట్లోనే అందరం కలిసి వెంకటేష్ ఫ్యామిలీ అక్కడ 2 ఇళ్లలో ఉంటాం కదా, అంతా కలిసి భోంచేయటం అది ఒకటే. ఇది జనరల్గా ఈ బర్త్డే అప్పుడు మన ఫ్యాన్స్ వెళ్ళి ఇప్పుడు ఆర్ఫన్స్కి భోజనాలు పెట్టి ఇచ్చేస్తాము. సో దట్ ఈస్ గోయింగ్ టు బి జరిగిపోతుంది కూడా వైజాగ్లో. అట్లాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఇచ్చేద్దామని. అట్లాగే రాయలసీమ కూడా ఫోన్ చేసి అక్కడ తిరుపతిలో ఈ ఆర్ఫన్స్ ఏదైనా ఉంటే భోజనాలు పెట్టి ఇచ్చేయాలండి. నేను ఇప్పుడు రేపు మన ఈ పంజాబీ పిక్చర్ అయిపోయిన తర్వాత జస్ట్ ఐ వాంట్ డూ మర్చిపోలేని పద్ధతిలో ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రాముడు భీముడు ఉంది, రీమేక్ చేస్తే బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆరే చేయాలి అది నా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు. సో ప్రేమనగర్ ఉంది, స్టిల్ అది ఫస్ట్ నిన్నటి పిక్చర్ లాగానే కనపడుతుంది ఇప్పటికి కూడాను. సో దాన్ని ముట్టుకోవడానికి ఇల్లేదు. రాముడు భీముడు తీస్తే ఎన్టీఆర్ కానీ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్. నేను ఎన్టీఆర్ని అడిగాను, అప్పుడు చేస్తానన్నాడు. మళ్ళీ తను బిజీ వల్ల ఇంకా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు కూడాను ఎన్టీఆర్ కనుక ఇస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ద ప్రొడ్యూసర్ నాకు కూడా. నేను వెంకటేష్ బాబు, రాణా, నాగ చైతన్య నలుగురం కలిసి చేయాలని ఉంది. అది తీరితే లైఫ్లో నా కోరిక అన్నీ సాధించామని అనుకుంటాను. నా కోరికలు తీరినట్టే.